ఆనాడు ఏదైతే కర్ణుణ్ణి నీ కులం ఏది అని అడిగి ద్రోణాచార్యుడు అవమానపరిచి పంపిస్తా ఉంటే అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏళ అశ్వత్పితామహుడు కులుగ్రవుద్రుడు శాంతనవుడు శివసముద్ర గంగానేదో గంగా కడుపులో చిరించలేదా ఈయనదే కులము నాతో చెప్పింతువేమయ్యా మా వంశనుకు మూల పురుషుడు దేవుడు వరిష్ఠుడు కాదా ఆయన పంచమ జాతి అందు శక్తిని ఆ శక్తి పరాచరణి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండైన మా తల్లితో అంబాలికతో మా తాతను మా పినతల్లి అంబాలికతో మా పాండురాజును కనలేదా సందర్భావసరముల బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులము అను వ్యర్థ వాదములెందులకు నాయన సుయోధన తాత ఏరుల పారుల బ్రహ్మరుచుల జననములు మనము విచారించదగినవి కాదు నువ్వు అన్నట్టు ముమ్మాటికి ఇది క్షాత్ర పరీక్షే క్షాత్రం ఉన్న వాళ్ళెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యం ఉన్న వాళ్ళే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షకు అర్హులని తెలపగా ఓహో రాజరికమా అర్హతను నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాజమై అంగరాజ్యానికి ఇప్పుడే మూర్ఛా విచిత్తుని కావించదా సోదరా దుశ్శాసన అనగ్ర రక్త కీటము వేగముగా తెమ్ము మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ సింహాసనము వేగముగా తెప్పించుడు పుణ్యభాగి నదులారా కర్ణమహారాజును కైవాము కామించుడు నేని పండిత పరిషత్ మధ్యమున సస్తదా సహస్రదా ఈ కుల కలంక మహాబ్యాంకులను శాశ్వతంగా ప్రక్షాళన కావించదా అని ఆ రోజు కర్ణుని అంగరాజ్యానికి రాజులు చేసి రాజులు మాత్రమే పాల్గొవాల్సిన ఆ యుద్ధంలో ఒక రాజుని చేసి యుద్ధంలో పాల్గొచ్చిన సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఆనాటికంచి ఈనాటి వరకు ఈ కులం గురించి సంబంధించిన అంశాల్లో ఇంకా అక్కడక్కడ మనం ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి ఎప్పుడే గాని తనకున్న ప్రావీణ్యతతోనే ముందుకు రావాలా తప్ప కులాలతో కాదు అన్న సన్నివేశాన్ని మీ దగ్గరకు వచ్చి చెబుదామని ఈ రూపకంగా మీ దానికి వచ్చా కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా కులాలకు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకుపోకుండా మనమందరం కూడా సమానమైనటువంటి విధానంతో ముందుకు పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నా ధన్యవాదాలు. వాకిటి శ్రీహరి గారు స్పోర్ట్స్ మినిస్టర్ గా నిన్న ఎల్బీ స్టేడియంలో గదరతో దుర్యోధనుడు విభీషణ్ డైలాగ్ కూడా ఏకపాత్రలో బహుపాత్ర కూడా చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారో ఒక మంత్రి గారు నిన్న ఇవాళ ఫుల్ బిజీ ఉన్నాడు, అయినా అంత అద్భుతంగా మేకప్ చేసుకొని వచ్చారు. తర్వాత వస్తున్న క్యారెక్టర్ ఇప్పుడు సినిమాలు చూసేటోళ్ళు అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్. ప్లీజ్ వెల్కమ్. బాగుంది సార్, రైట్, థ్యాంక్ యూ.